ఇక ఈలోపు సెఫాలజిస్టులుగా ఎవరికి వాళ్ళు సెఫాలజిస్టులు అయిపోతారు. వాస్తవంగా భారతదేశంలో సెఫాలజిస్టుల కొరత అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో తీరిపోతుంది. ఎందుకంటే అందరూ సెఫాలజిస్టులు ఇక్కడ. ఈ నేపథ్యంలో పక్కన పెడితే ఈలోపు ఎవరికి వాళ్ళైనా సరే ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. నేను చెప్పింది లెక్క, నేను చెప్పింది కరెక్ట్ అన్నటువంటిది. బెట్టింగ్లు వేసుకునేవాళ్ళు కూడా ఆ రూట్లోనే వేసేసుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టం. జూన్ 1వ తారీఖు మాత్రం ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రోజున ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఉంటాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్లో పార్లమెంటుది వరకే ఇస్తారా, అసెంబ్లీలో కూడా ఇస్తారనే చూడాలి. ఆ రోజు వరకు కూడా ఈ టెన్షన్ కొనసాగుతుంది. ఆ రోజున మూడ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. అప్పటిదాకా ఎవరికి వాళ్ళే చెప్తారు. ఆ రోజున వచ్చిన సర్వేలు అన్ని ఛానళ్ళ సర్వేలు చూసిన తర్వాత అప్పుడు ఓడిపోతామన్నటువంటి వాళ్ళు అయ్యో అనుకుంటారు, గెలుస్తాం అనుకున్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఫీల్ అవుతారు. అంటే 1వ తారీఖు దాకా ఉంటుంది. బట్ అదే నిజమవుతుందా? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అంటే ఛత్తీస్గఢ్లో అవ్వలేదు, మధ్యప్రదేశ్లో క్రిందసారి 50% ఫెయిల్ అయినాయి. కాబట్టి ఏది అనేది ఫైనల్ రిజల్ట్ మాత్రం 4వ తారీఖునే తేలుతుంది.